హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర మనం ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసే పులిహోరలా కాకుండా దీనిలో ఒక స్పెషల్ పొడి వేసుకొని చేస్తే మీకు టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ వచ్చేస్తుంది. అది ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా పులిహోర తయారు చేసుకోవడం కోసం 50 గ్రాముల చింతపండు తీసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళలో ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత ఇలా పులుసుని సపరేట్ చేసుకొని ఒక కడాయిలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీనిలో కొంచెం ఆయిల్, ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు పలుచగా ఉంది కదా, ఇది కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చింతపండు పులుసుని ఓన్లీ పులిహోర కోసమే కదండి, కొంచెం ఎక్స్ట్రానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఒక 1/2 kg రైస్ తీసుకున్నట్లయితే 50 గ్రాముల చింతపండు సరిపోతుంది. చింతపండు ఉండే పులుపుని బట్టి క్వాంటిటీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చింతపండు పులుసు కొంచెం చిక్కగా అయ్యి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర కోసం రైస్ని కుక్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి 1.5 కప్పు వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ ఇలా పొడిపొడిగా ఉండాలి పులిహోర కోసము. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను రైస్ కుక్ చేసుకునేటప్పుడు పసుపు కానీ లేదా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేదు, ఓన్లీ ప్లెయిన్ రైసే కుక్ చేసుకున్నాను. ఇప్పుడు రైస్లో 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీనిలోని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కలుపుకోవటం వల్ల రైస్ పొడిపొడిలాడుతూ ఉంటుంది, అలాగే చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న రైస్ని పక్కన పెట్టుకొని మనం పులిహోరలో వేసుకోవడానికి ఒక స్పెషల్ పొడిని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక 3-4 ఎండుమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారండి, మీకు కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇక్కడ నేనైతే జీలకర్ర వేయటం లేదు. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల ఆవపిండి చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దీనిలో 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూను పల్లీలు, ఇంకా 1 టీ స్పూను మినపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోని 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10-20 జీడిపప్పును కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం తరిగిన అల్లాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం తరుగు వేసుకోవటం వల్ల పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ దీనిలోని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 4-5 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకొని అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపులోనే చివరిగా కొంచెం బెల్లం కూడా వేసుకోవటం వల్ల పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే చింతపండు గుజ్జు ఉడికించేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోని ఒక 3 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని మనం కలిపి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, పెప్పర్ పొడిని ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి అన్నమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే చింతపండు పులిహోరలో చివరిగా ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చివరిలో కొంచెం నిమ్మరసము, ఆవాలు, పెప్పర్ పౌడర్ చల్లకటం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే చేస్తారండి? మరి మీరు ఎలా చేస్తారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.